మొదటి రాజుల గ్రంథము 15వ అధ్యాయము. నెబాతు కుమారుడును రాజును అయిన యెరోబాము ఏలుబడిలో 18వ సంవత్సరమున అబీయాము యూదా వారిని ఏలనారంభించెను. అతడు 3 సంవత్సరములు యెరూషలేమునందు రాజుగా ఉండెను. అతని తల్లి మయాకా, ఆమె అబిషాలోము కుమార్తె. అతడు తన తండ్రి పూర్వము అనుసరించిన పాప మార్గములన్నిటిలో నడిచెను. తన పితరుడైన దావీదు హృదయము తన దేవుడైన యెహోవా ఎడల యథార్థముగా ఉన్నట్లు అతని హృదయము యథార్థముగా ఉండలేదు. దావీదు హిత్తీయుడైన ఉరియా సంగతియందు తప్ప తన జీవిత దినములన్నీయు యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు యెహోవా అతనికిచ్చిన ఆజ్ఞలలో దేని విషయమందునూ తప్పిపోకుండెను. కనుక దావీదు నిమిత్తము అతని తరువాత అతని కుమారుని నిలుపుటకును యెరూషలేమును స్థిరపరచుటకును అతని దేవుడైన యెహోవా యెరూషలేమునందు దావీదునకు దీపముగా అతని ఉండనిచ్చెను. రెహబాము బ్రతికిన దినములన్నీయు అతనికిని యరొబామునకును యుద్ధము జరుగుచుండెను. అబీయాము చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన వాటినన్నిటిని గూర్చియు యూదా రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. అబీయామునకును యరొబామునకును యుద్ధము కలిగియుండెను. అబీయాము తన పితరులతో కూడా నిద్రించగా వారు దావీదుపురమందు అతనిని సమాధి చేసిరి. అతని కుమారుడైన ఆసా అతనికి మారుగా రాజాయెను. ఇజ్రాయేలు వారికి రాజైన యరొబాము ఏలుబడియందు 20వ సంవత్సరమున ఆసా యూదా వారిని ఏలనారంభించెను. అతడు 41 సంవత్సరములు యెరూషలేమునందు ఏలుచుండెను. అతని అవ్వ పేరు మయాకా, ఆమె అబిషాలోము కుమార్తె. ఆసా తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొని పురుషగాములను దేశములో నుండి వెళ్ళగొట్టి తన పితరులు చేయించిన విగ్రహములనన్నిటినీ పడగొట్టెను. మరియు తన అవ్వ అయిన మయాకా అసహ్యమైన ఒకదాని చేయించి దేవతాస్తంభము ఒకటి నిలుపగా ఆసా ఆ విగ్రహమును చిన్న భిన్నములుగా కొట్టించి కిద్రోను ఓరను దాని కాల్చివేసి ఆమె పట్టపుదీవి కాకుండా ఆమెను తొలగించెను. ఆసా తన దినములన్నీయు హృదయపూర్వకముగా యెహోవాను అనుసరించెను కాని ఉన్నత స్థలములను తీసివేయకపోయెను. మరియు అతడు తన తండ్రి ప్రతిష్ఠించిన వస్తువులను తాను ప్రతిష్ఠించిన వస్తువులను వెండియు బంగారమును ఉపకరణములను యెహోవా మందిరములోనికి తెప్పించెను. వారు బ్రతికిన దినములన్నిటను ఆసాకును ఇజ్రాయేలు రాజైన బయేషాకును యుద్ధము జరుగుచుండెను. ఇజ్రాయేలు రాజైన బయేషా యూదా వారికి విరోధి అయ్యుండి యూదా రాజైన ఆసా యొద్ద నుండి ఎవరునూ రాకుండెను, అతని యొద్దకు ఎవరునూ పోకుండెను రామా పట్టణమును కట్టించెను. కాబట్టి ఆసా యెహోవా మందిరపు ఖజానాలోనూ రాజనగరు యొక్క ఖజానాలోనూ శేషించిన వెండి అంతయు బంగారమంతయు తీసి తన సేవకులకు అప్పగించి హెజ్యోనునకు పుట్టిన టిమ్రోను కుమారుడును దమస్కులో నివాసము చేయుచు అరామునకు రాజయ్యున్న బెన్హదదునకు పంపి మనవి చేసినదేమనగా, నీ తండ్రికిని నా తండ్రికిని సంధి కలిగియున్నట్లు నీకును నాకును సంధి కలిగియుండవలెను. కనుక వెండి బంగారములను నీకు కానుకగా పంపుచున్నాను. నీవు వచ్చి ఇజ్రాయేలు రాజైన బయేషా నా యొద్ద నుండి తిరిగిపోవునట్లు నీకును అతనికిని కలిగిన నిబంధనను తప్పింపవలెను. కాబట్టి బెన్హదదు రాజైన ఆసా చెప్పిన మాటకు సమ్మతించి తన సైన్యముల అధిపతులను ఇజ్రాయేలు పట్టణముల మీదికి పంపి ఈయోనును దానును అబీల్ బెత్మయాకాను కిన్నెరెతును నఫ్తాలీ దేశమును పట్టుకొని కొల్లగొట్టెను. అది బయేషాకు వర్తమానము రాగా రామా పట్టణము కట్టుట మాని తిర్సాకు పోయి నివాసము చేసెను. అప్పుడు రాజైన ఆసా ఎవరునూ నిలిచిపోకుండా యూదాదేశపు వారందరూ రావలనని ప్రకటన చేయగా జనులు సమకూడి బయేషా కట్టించిన రామా పట్టణపు రాళ్లను కర్రలను ఎత్తుకుని వచ్చిరి.
రాజైన ఆసా వాటి చేత బెన్యామీను సంబంధమైన గెబెను మిస్పాను కట్టించెను. ఆసా చేసిన ఇతర కార్యములను గూర్చియు అతని బలమంతటిని గూర్చియు అతడు చేసిన సమస్తమును గూర్చియు అతడు కట్టించిన పట్టణములను గూర్చియు యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది. అతడు వృద్ధుడైన తరువాత అతని పాదముల యందు రోగము పుట్టెను. అంతట ఆసా తన పితరులతో కూడా నిద్రించి తన పితరుడైన దావీదు పురమందు తన పితరుల సమాధిలో పాతిపెట్టబడెను. అతనికి మారుగా యెహోషపాతు అను అతని కుమారుడు రాజాయెను. యెరోబాము కుమారుడైన నాదాబు యూదారాజైన ఆసా ఏలుబడిలో 2వ సంవత్సరమందు ఇశ్రాయేలు వారిని ఏలనారంభించి ఇశ్రాయేలు వారిని 2 సంవత్సరములు ఏలెను. అతడు యెహోవా దృష్టికి కీడు చేసి తన తండ్రి నడిచిన మార్గమందు నడిచి అతడు దేనిచేత ఇశ్రాయేలు వారు పాపము చెయ్యుటకై కారకుడాయనో ఆ పాపమును అనుసరించి ప్రవర్తించెను. ఇశ్శాఖారు ఇంటి సంబంధుడును అహీయా కుమారుడును అయిన బయేషా అతని మీద కుట్ర చేసెను. నాదాబును ఇశ్రాయేలు వారందరును ఫిలిష్తీయుల సంబంధమైన గిబ్బెతోనునకు ముట్టడి వేయుచుండగా గిబ్బెతోనులో బయేషా అతని చంపెను. రాజైన ఆసా ఏలుబడిలో 3వ సంవత్సరమందు బయేషా అతని చంపి అతనికి మారుగా రాజాయెను. తాను రాజు కాగానే అతడు యెరోబోము సంతతి వారినందరినీ హతము చేసెను. ఎవనినైనా యెరోబోమునకు సజీవునిగా ఉండనీయక అందరినీ నశింపచేసెను. తన సేవకుడైన షిలోనీయుడైన అహీయా ద్వారా యెహోవా సెలవిచ్చిన ప్రకారముగా ఇది జరిగెను. తాను చేసిన పాపముల చేత ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడై యెరోబోము ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు కోపము పుట్టింపగా ఈలాగున జరిగెను. నాదాబు చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన దానినంతటిని గూర్చియు ఇశ్రాయేలీయుల రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది. వారి దినములన్నిటను ఆసాకును ఇశ్రాయేలు రాజైన బయేషాకును యుద్ధము జరుగుచుండెను. యూదా రాజైన ఆసా ఏలుబడిలో 3వ సంవత్సరమందు అహీయా కుమారుడైన బయేషా తిర్సాయందు ఇశ్రాయేలు వారినందరినీ ఏలనారంభించి 24 సంవత్సరములు ఏలెను. ఇతడు యెహోవా దృష్టికి కీడు చేసి యెరోబాము దేనిచేత ఇశ్రాయేలు వారికి పాపము చేయుటకు కారకుడాయనో దానినంతటినీ అనుసరించి ప్రవర్తించెను.